నెల్లూరు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్లో ఎన్నికలలో 3 ప్యానెల్స్ పోటీ చేస్తున్నారు. 2200 మంది బార్ అసోసియేషన్లో న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు. ఓటర్ల జాబితాలో 1260 మంది న్యాయవాదులు ఓటు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో 16 మంది కమిటీ మెంబర్లను ఎన్నుకోబోతున్నట్లు, అందులో భాగంగా 3 ప్యానెల్లో 40 మంది పోటీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30 క్యూలో ఉండే వాళ్ళు ఓటుని ఉపయోగించుకోవచ్చని మాజీ జనరల్ సెక్రటరీ రామిరెడ్డి రోజారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. నెల్లూరు బారోడ్కి సంబంధించి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. దగ్గరగా 2200 మంది న్యాయవాదులు ఈ బారోడ్లో సభ్యులుగా ఉన్నారు. కానీ ఓటర్ల జాబితాకు వచ్చినప్పటికీ 1260 మంది న్యాయవాదులు ఈరోజు ఓటు వినియోగించుకోబోతూ ఉన్నారు. ఈ క్రమంలో దగ్గరగా 16 మంది కమిటీ మెంబర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ 16 మంది కమిటీ మెంబర్ని సంబంధించి 3 ప్యానెల్ నుంచి దగ్గరగా 40 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. 5 గంటల 30 నిమిషాల వరకు టైం ఉన్నది. 5:30 లోపల క్యూలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంత టైం అయినా కూడా వాళ్ళు ఓటు వేసుకునేటువంటి అవకాశం కల్పించబడింది. అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత ఓటింగ్ కమిటీని కూడా రాజకీయం ఉంటుంది. ఉదయం కల్లా మొత్తం పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. మా బార్ ఎలక్షన్స్ అంటే ఎక్కడ మొత్తం నెల్లూరు బార్ అంటే అంత ఇదిగా జరుగుతుంది. నేను వచ్చి 19 days అయింది. ఏ రోజు కూడా నాకు బార్ వచ్చింది ఫస్ట్ టైం ప్యూర్ ప్యానల్ అనేది వచ్చింది. బట్ మా ప్యానల్ వచ్చి విజిటర్ ప్యానల్ మాకు వచ్చేసి ప్రెసిడెంట్గా రామిరెడ్డి గారు అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఇదురు గారు, సెక్రటరీగా నక్కా నారాయణరావు గారు అండ్ జాయింట్ సెక్రటరీగా చంద్రనారాయణ గారు అండ్ ట్రెజరర్గా వచ్చేసి శివశంకర్ గారు, చంద్రశేఖర్ నాయుడు గారు అండ్ ముగ్గురు రహమాన్ గారు అండ్ నేను వచ్చేసి లేడీ రిప్రజెంటేటివ్ చేస్తున్నాను. అలాగే 3 సీనియర్ రీజన్ మెంబర్స్ అండ్ 5 మంది జూనియర్ రీజన్ మెంబర్స్ కండక్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి మేమంతా కలిసి బీసీఎస్ఎల్ ప్యానల్ బీసీఎస్ఎల్ అంటే నాకు బ్రాండ్ అంటే ఆయన ప్యానల్లోనే మేము చేస్తున్నాము. సో మాకు ఏదైనా స్టాండ్ బై ఆయన చేస్తున్నారు. కోర్టులో మేము వచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళు స్టాండ్ బై చేస్తాము. రీచ్ సో డెఫినెట్గా మేము చెప్తాము అని చెప్పి అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు కూడా విద్యావంతులు మేధావులు అలాగే వాళ్ళు చూసి ఈ పోటీల్లో ఎంతమంది పాల్గొంటున్నారు? టోటల్ 1362 మంది ఓటర్స్ ఉన్నారు. సో డెఫినెట్గా మా ఎక్స్పెక్టేషన్ 1200 to 1300 పాల్గొంటారు. ఈరోజు మన బార్ అసోసియేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 3 ప్యానెల్స్ పోటీ చేస్తున్నాయి. 3 ప్యానెల్స్లో కొత్తగానే అడ్వకేట్స్ వాళ్ళు ఈ బార్ అసోసియేషన్ కోసం అభివృద్ధి పనులు చేయడం కోసం, అభివృద్ధి పదంలో ఈ బార్ అసోసియేషన్ నడపడం కోసం వాళ్ళు ఈరోజు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. 3 ఉత్కంఠగా జరుగుతుంది. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. న్యాయవాదులు కూడా అదే విధంగా ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల దాకా ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. ఏ ప్యానెల్ గెలిచినా కూడా ఈ బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడతారని, న్యాయవాదుల సంక్షేమం కోసం పనిచేసి న్యాయవాదులు ఏదైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో బార్ అసోసియేషన్లో, అదేవిధంగా కోర్టులో పనులు జరగక న్యాయవాదులకు సిఐ డిపార్ట్మెంట్లో కానివ్వండి, తర్వాత సఫిషియెంట్ స్టాఫ్ లేక అక్కడ కేసులు నంబర్లు కాకపోవడం కానివ్వండి, అనేక విధమైన సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా బార్ అసోసియేషన్ కొన్ని వసతులు సరిగా లేవు. అదేవిధమైన క్యాంటీన్ తాలూకు కానీ, పార్కింగ్ తాలూకు కానీ, ఇంకేదైనా సమస్యల కోసం ఏదైతే కమిటీ ఇప్పుడు ఎన్నుకోబడతారో న్యాయవాదుల చేత ఆ కమిటీ పాటుపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.